సో అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ మిరకల్ ప్రోడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అన్న. ఎందుకంటే ఫస్టే నేను అక్కడ నాన్ లోకల్. ఎందుకంటే మా సొంత ఊరు కర్ణాటక, మా మదర్ ఫాదర్ వచ్చారు, అక్కడ పుట్టాను, బట్ అక్కడ పెరిగాను, చదివాను, పెరిగాను. తమిళనాడు వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా చేశారు. దాని తర్వాత ఇక్కడికి రావడం, ఒక లాంగ్వేజ్ తెలియని ఒక ప్లేస్కి. అంటే ఇక్కడ మన ట్విస్ట్ చూడండి, మన సినిమా చేసేటప్పుడు మీరు అప్పుడు ఆల్రెడీ అప్పుడు కృష్ణ గారు జయప్రద గారితో ఏదో సినిమా మీరు తీసుకున్నారు, మీరు దాంట్లో అక్కడ మీరు ఇరుక్కున్నారు, అది గ్యాప్. ఆ గ్యాప్లో రాఘవ్ గారు కూడా రామకృష్ణ రావడం, ఆ డేట్లు మీ దగ్గర మిగిలిపోయిన డేట్లు నేనే తీసుకెళ్ళాను, రాఘవ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చారు. ఆ సినిమా గబగబా డే అండ్ నైట్ హైదరాబాద్లో వచ్చి చేసి 1 year ఆడింది. సరే 1 year ఆడడం కాదు, ఆ సినిమా జరిగేటప్పుడే వేరే ఆఫర్స్ అన్నీ రావడం అట్లా నా లైన్ అలా దీనికి వచ్చేసి ఇంకా తెలుగు ఫీల్డ్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడ లాస్ట్ పిక్చర్ డార్లింగ్ 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 భాగ్యరాజ్ గారితో, అక్కడతో అది నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి, ఇంకా నేను ఫర్దర్గా ఒప్పుకోవట్లేదు చెప్పి తమిళ్ ఇండస్ట్రీకి నేను అక్కడ నమస్కారం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి, దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు తెలుగు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ అంటే యాక్టర్గా ఎస్టాబ్లిష్డ్, అంటే వాట్ ఐ మీన్ టు సే పర్ఫార్మెన్స్ అవన్నీ ఓకే, బట్ లాంగ్వేజ్, ఇప్పుడు లాంగ్వేజ్ కావాలి. లాంగ్వేజ్ పెద్ద తెలియకపోతే పెద్ద మైనస్ అది పర్ఫార్మెన్స్లో, దీంట్లో. సో కింద మీద పడి ప్రొడక్షన్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ముందు బూతులన్నీ నేర్చుకుని, ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారా పొగడుతున్నారా తెలుసుకోవాలి కదా. సో ముందు అన్ని బూతులు ఏంటి అన్ని రాసుకున్నాను పేపర్లో, అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏంటనేది. సో అట్లా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇండస్ట్రీలో తెలుగులో 100 సినిమాలు హీరోగా చేసి, తర్వాత అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లో రాముడుగా, సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ సినిమా చేస్తూ మంచి సినిమాలు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం, నేను ఒప్పుకోవడం, చేయడం, చిన్న సినిమా పెద్ద సినిమా అది ఇది చేయడం, అన్ని అప్స్ అండ్ డౌన్స్. అంటే ఫిల్మ్ ప్రతి బిజినెస్కి ప్లస్ మైనస్లు ఉంటాయి, అది నేర్చుకోవాలి, బిజినెస్కి వెళ్తే కానీ తెలియదు. అవన్నీ నిజంగా నేను ముందు బాగా దెబ్బతిన్నాను, బికాస్ ఐ వాజ్ టూ ఫేర్. అంటే మాకంతా వేరే ఒక ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను. సినిమా ఫ్యామిలీ అయితే నాకు నేర్పించేవారు ఇది చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి. సో తెలియకుండా కొన్ని మాటలు ఫ్రాంక్గా మాట్లాడడం, కొన్ని ఓవర్గా వర్క్ చేయడం చెప్పడం, ఇవన్నీ చేసి కొంచెం మైనస్లన్నీ పడింది. బట్ దట్ ఈస్ లైఫ్. అంటే మాలాంటి వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అది కాదు. ఏమి తెలియని వాడికి వచ్చి ఆ కింద మీద పడి లేచి మొత్తానికి ఏంటంటే ఇది 46వ సంవత్సరం అంటే ఫిలిం ఇండస్ట్రీ రావడం. ఇంకా దేవుడి దేవాలు ఏంటంటే సినిమాలు అది ఇది. ఇప్పుడు మీ ఆశీర్వాదంతో 10 లాంగ్వేజ్లో ఐఎమ్ బిజీ, పోతుంది బండి పోతుంది, తిరుగుతున్నాను, అటు నార్త్ ఇటు సౌత్ అన్నీ తిరుగుతున్నాను. సో నేను చాలామంది ఏమంటారంటే నువ్వు ఉండాల్సిన చోటు కాదు, నువ్వు ఎక్కడో ఉండాలి. ఎట్లా నా అడుగుతాను, నాకు అర్థం కావట్లేదు. నేను ఇండస్ట్రీకి సంబంధం లేదు, నాకు ఇండస్ట్రీలో బంధువులు లేదు, ఏమీ తెలియనివాడు ఈ మాత్రం రావడం, ఈ మాత్రం నేను చేయడమే చాలా గొప్ప విషయం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఐ కెనాట్ కంపేర్ మై సెల్ఫ్. చాలామంది అంటే అప్పుడు చిరంజీవి గారు మేమిద్దరు కాంపిటీటర్స్, అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ అయిపోయింది. వాళ్ళు కొంచెం రిటైర్మెంట్ టైంలో నెక్స్ట్ కొంచెం చిరంజీవి గారు వచ్చారు. అదే టైంలో నేను ఎంటర్ అయ్యాను. కాంపిటీషన్ అనేది నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ కాంపిటీషన్, బికాజ్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్. నేను నిలబడాలిగా. నాకు పిక్చర్ ఇచ్చారు, ఫైట్స్ సాంగ్స్ చేయాలి, అప్పుడు ఎవరు బాగా చేస్తారు? చిరంజీవి గారే బాగా చేస్తున్నారు. సో ఆయన్ని ఏదో బీట్అవుట్ చేయాలని కాదు, కనీసం ఆ లెవెల్కైనా మనం ఉండాలి కదా. సో ఆల్ సెడ్ అండ్ డన్ చిరంజీవి గారు ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అది మీరే చాలాసార్లు నాకు చెప్పారు, రే చిరంజీవి సాంగ్స్ చూడరా, ఆయన ఫుట్ వర్క్ చూడు. ఈ రోజు కూడా నా లెక్క ప్రకారం ఫుట్ వర్క్ ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఈ రోజు కూడా ఆయన ఏజ్లో కూడా అదే గిఫ్ట్, అది ఆయన మెయింటైన్ చేశారు. సో చాలా మంది ఏంటంటే నార్త్లో కూడా ఏంటంటే చిరంజీవి గారు అంటే ఆయన డాన్స్, ఆ ఫుట్ వర్క్, తర్వాత ఆ బాడీలో గ్రేస్, ఏదో 1 2 3 4 అలా కాదు, ఆ బాడీలో గ్రేస్ ఆయనకి క్రేజ్ ఉంది, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో నిజంగా నేను ఆయన సినిమాలు అంటే అప్పట్లో మనకి కొంచెం తర్వాత క్యాసెట్స్ వచ్చింది, వీడియో క్యాసెట్స్ వచ్చి మనం ఎట్లా, ఎందుకంటే అంతకుముందు నాకేంటంటే గుర్తుందా, అక్కడ బీచ్ దగ్గర ఎవరో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డాన్ అనుకుంటా కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో క్యాసెట్లు చూస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లేయర్ వాళ్ళ దగ్గర ఉండేది, VHS అప్పుడు ఉండేది. సో అట్లా నేను చూసి నేను చేసాను తప్ప ఎవరికి నేను కాంపిటీటర్గా ఉండాలని కాదు. భగవంతుడు ఇచ్చిన పొజిషన్ని నేను కాపాడుకోవాలి. సో కాపాడుకోవాలంటే యాక్టింగ్, డాన్స్, ఫైట్స్
తమిళ్లో డాన్స్ అంత అప్పుడు ఇంపార్టెన్స్ లేదు, ఫైట్స్ ఉండేది. కానీ తమిళ్లో ఇప్పుడు తెలుగు హీరోస్ అందరూ ఏంటంటే కంపల్సరీ డాన్స్, రామారావు గారి నుంచి అందరూ చేయాల్సిందే, అది ఎలాంటి డాన్స్ కానీ డాన్స్ చేయాల్సిందే. తమిళ్లో అట్లా కాదు. ఇప్పుడు శివకుమారు మన డాన్స్ పెద్ద ఇదేం కాదు, ఒక మాదిరిగా చేస్తే చాలు. సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసుకొని మొత్తానికి మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయాలని చెప్పి ఐ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ టైమింగ్స్, డెడికేషన్ ఇన్ ది వర్క్ అండ్ డైరింగ్గా కొన్ని చేయడమే, డివోటెడ్ టు ది ప్రాజెక్ట్. నాకు ప్రొడ్యూసరు, డైరెక్టరు ఎవరైనా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా ఏం కాదు, అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఐ వాజ్ డివోటెడ్. ఐ నెవర్ డిజోబేడ్. ఏదైనా ఉంటే ముందు మాట్లాడుకోవడం, సార్ అది నేను చేయలేను, ఇది వేయింగ్ ఉంటే ఫస్ట్ సినిమాకే నాకు గుర్తు, మన నాగలాపురంలో డబ్బులు ఉండేవి కదా, రోజు నీ జేబులో 100 ఉంటే నీ జేబులోది, వాడు భానుగాడి జేబులో ఎంత డబ్బులు ఉంటే ఇది తీసుకుని ఆ 200 300తో ప్రొడక్షన్ చేసి అక్కడ చాలా చేసాం. మేడ మీద అక్కడ బయట పడుకున్నాం, బయటే అంత ఇంటి పైన మేడ మీద 10 రూములు ఉంటే 10 రూముల్లో యూనిట్ అంతా అక్కడే పడుకున్నాం. తర్వాత ఓ సాంగ్ చేసినప్పుడు నాకు గుర్తు, నేను ఒకరోజే ఉన్నా, సాంగ్ రోజు మాత్రం ఫుల్గా ఉన్నా. 12 లొకేషన్లు మనం షిఫ్టింగ్ కార్లో వెళ్తే తెలుగు పాటలు ఇట్టా ఉంటే నేను చేయను తెలుగు సినిమాలో. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి తారా మాస్టర్ ఇట్లయితే అట్లా తెలుగు సినిమాలు ఇదేం పాటలు ఇదేం లోకల్ అంటే ఎందుకు చేయాలంటే లిప్ మూమెంట్ వస్తే ఫుట్ వర్క్ లేదు, ఫుట్ మూమెంట్ వస్తే లిప్ మూమెంట్ లేదు, రెండు వస్తే నేను ఎక్కడో చేసుకుని వెళ్ళిపోయాడిని, కెమెరా నుంచి బ్లాక్ నుంచి బయటికి వెళ్ళిపోయేవాడిని. సో అట్లా మొత్తం టెన్షన్, జనాలు చూస్తున్నారు. తారా మాస్టర్ మీకు తెలుసు చాలా స్ట్రిక్ట్, వదలదు ఆవిడ అసలు ఆవిడ వచ్చిన వరకు కాంప్రమైజ్, ఎందుకురా బాబు నాకు ఇది, నేను వెళ్ళిపోతా అని చెప్పాను. సో అట్లా మొత్తం లైఫ్ ఏంటంటే ఫస్ట్ సినిమాకి ఓ పక్కన ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్లు, ఓ పక్కన యాక్టింగ్ నేర్చుకోవడం, ఓ పక్కన డాన్సులు నేర్చుకోవడం, అందులో ఫైట్లు కానీ రాళ్లల్లో చేస్తున్నాం, ఎక్కడ కుట్టడం ఏం చేస్తుందో తెలియదు, మొత్తం టెన్షన్. అప్పుడు ఏంటంటే మాకు ఆ మార్షల్ ఆర్ట్ స్పిరిట్, సో ఇంకా ఈ కంఫర్ట్ జోన్ పోకుండా రఫ్ అండ్ టఫ్, భాను అయినా నేనైనా రఫ్ అండ్ టఫ్గా మేము అంటే మాట్లాడుకొని, అంటే మేము కూడా అనుకుంది ఏంటంటే ఈ డూపులు గీపులు కాకుండా మనమే చేద్దాం, అది పేరు మనకే వస్తుంది. సో కింద పడిన రోల్ చేసిన, అలాగే నాకు భాను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ మేము మెరుపుదాడి కానీ ఏ సినిమాలే అలాగే, హార్స్ రైడింగ్ కానీ అవన్నీ మేము అలాగే చేసాం. అంటే దాంతోనే మాకు ఫైట్స్ మీద ఒక క్రేజ్ వచ్చింది. అంటే అందరూ ఫైట్స్ చేశారు, బట్ సుమన్ భాను ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే న్యాచురల్. అండ్ మ్యాక్సిమం వీ డింట్ యూజ్ డూప్స్ అన్లెస్ మరీ రిస్కీ అయిపోయి ఏదైనా హైట్ నుంచి ఏదైనా చేయాలనే తప్ప వీ నెవర్ యూజ్డ్ అనమాట. సో అట్లా నాకేంటంటే మై లైఫ్ టర్న్ టు తెలుగు ఫీల్డ్, అండ్ కన్నడ తర్వాత నాకు వచ్చింది.